అండ్ అదేవిధంగా మన ఇండియన్స్ కోరుకుంటున్న ఇంకొక దేశం ఏంటంటే యూఎస్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ EB-5 వీసాకి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారు కదా. సో ఏంటి అసలు యూఎస్ఏ ఇక్కడ భారతీయ పెట్టుబడులను అక్కడికి తీసుకురావడానికి వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ ఇస్తున్నారు. సో ఏంటి అక్కడ వాళ్ళు ఇస్తున్న అట్రాక్షన్స్ ఏంటి అండ్ వాళ్ళు ఇస్తున్న రాయితీలు ఏంటి? మనం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం అక్కడ ఏం చేయాలి అసలు? సో యూఎస్లో మీరు అన్నట్టుగా EB-5 అనే వీసా ఒకటి కొత్త, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్త ఏం కాదు. సో అది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ దట్ మెనీ ఆఫ్ ది HNIs హ్యావ్. సో EB-5లో ఏంటంటే మీరు చెప్పిన కండిషన్స్ బట్టి చేస్తుంటే ఒక ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ యూ విల్ గెట్ దట్ సిటిజన్షిప్ దేర్. సో యూఎస్లో సిటిజన్షిప్ రావడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. వై EB-5 ఈజ్ సో అట్రాక్టివ్. మామూలుగా రావాలి అంటే కనుక మనకు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, కొందరికి లైఫ్ టైం కూడా రాకపోవచ్చు చాలా మందికి. అవునవును. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు 4-5 ఇయర్స్, 5-6 ఇయర్స్, 6-7 ఇయర్స్లో మీకు సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అరౌండ్ 800,000 అంటే $8 lakhs $8 లక్షల అక్కడ $8 లక్షల కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఇన్వెస్ట్ చేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే దాని బేస్ మీద మీకు అక్కడ యూఎస్ సిటిజన్షిప్ వస్తుంది. ఒకసారి మీరు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇంకా మీరు అక్కడ ఫ్రీడమ్ కానీ అక్కడ ఉండి బిజినెస్ చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా ఫ్రీలాన్సింగ్ కానీ కన్సల్టింగ్ కానీ ఏది చేయడం కానీ మీకు అది కంఫర్టబుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టింగ్ పాయింట్ ఫర్ EB-5 ఫర్ పీపుల్ టు ప్రిఫర్. అదేవిధంగా యూఎస్లో ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టదలుచుకుంటే కనుక ట్రంప్ ఇప్పుడు గోల్డెన్ కార్డ్ కూడా తెచ్చాడు ఈ మధ్య. అది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది ఇంకా ఫాస్ట్ ట్రాక్లో వస్తుంది. దట్ ఈస్ అనదర్ థింగ్ ఫర్ యూఎస్. అదే రకంగా మీరు అంటే UK కానీ, పోర్చుగల్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంకా మిగతా చిన్న చిన్న యూరోప్ కంట్రీస్ కానీ అన్నీ ఏంటంటే ఇట్లా HNIsని అట్రాక్ట్ చేయడానికి కోసం చాలా కాన్సెప్ట్. చాలా పోర్చుగల్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 కోట్ల రూపాయల పెట్టుబడి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ ఇస్తాం అంటున్నారు. కరెక్ట్. మీరు 5 కోట్లు కనుక మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగి కొంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటే కనుక పోర్చుగల్ ఈజ్ రెడీ టు గివ్ యూ సిటిజన్షిప్. ఓకే, సో దెన్ యూ కెన్ గో అండ్ లివ్ దేర్ ఆర్ యూ కెన్ హ్యావ్ అనదర్ సిటిజన్షిప్. సో ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్గా ఉంది. అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు టు హ్యావ్ ఆల్టర్నేటివ్ సిటిజన్షిప్.